చేపల పులుసు తినడానికి చాలా బావుంటుంది. హెల్తీ కూడా. కానీ చాలామంది ఫిష్ కర్రీ చేయడం కష్టమని అనుకుంటారు. ఈ రెసిపీని ఒకసారి సేవ్ చేసుకొని ట్రై చేయండి. చాలా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ కూడా ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటుంది. కట్ చేసిన ఫిష్ పీసెస్ 1½ కేజీ తీసుకున్నా. అందులో పసుపు, కారం, సాల్ట్ మిక్స్ చేసి పీసెస్‌కి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. జార్‌లో 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు బ్లెండ్ చేసి, తెల్లగడ్డ వేసి, మళ్ళీ బ్లెండ్ చేసి పక్కన పెట్టుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాష్ చేసి వాటర్‌లో ఏసుకొని నానబెట్టాలి. నెక్స్ట్ ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 4, కొంచెం కరివేపాకు వేసి, వేగాక బ్లెండ్ చేసిన పేస్ట్ కూడా వేసి కాసేపు వేయించాలి. ఆనియన్స్ బాగా వేగాక 2 టొమాటో, పసుపు, లైట్‌గా సాల్ట్ వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా వేసి మిక్స్ చేసి మసాలా బాగా వేగాక చింతపండు రసం ఇంకా 2 కప్స్ వాటర్. పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేయాలి. సాల్ట్, లాస్ట్‌లో గరం మసాలా గూడా వేసి మిక్స్ చేయాలి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ కూడా వేసి స్లోగా ప్యాన్‌ని తిప్పాలి గరిటె పెట్టకుండా. ఒక 15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. పులుసు కూడా బాగా గట్టిపడుతుంది. ఫస్ట్ డే దోస, ఇడ్లీలోకి పులుసు వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. సెకండ్ డే గ్రేవీ గట్టి పడుతుంది గదా! రైస్‌తో ట్రై చేయండి. సూపర్ ఉంటుంది.